సాంఘిక సంక్షేమం సమగ్ర సామాజిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ కార్పొరేషన్ విస్తృతంగా పనిచేస్తుందని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. ఆదివారం కాకినాడలోని కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన మెరిట్ విద్యార్థుల స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కమ్మ సామాజిక వర్గంలో వెనుకబడిన ఆర్థికంగా బలహీన వర్గాలకు కూడా అండగా నిలవడమే కార్పొరేషన్ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. విద్యే సామాజిక అభివృద్ధికి మూలస్తంభమని, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో సహాయం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని నాదెండ్ల బ్రహ్మం చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కమ్మ కార్పొరేషన్ మరింత బలోపేతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల బ్రహ్మం చౌదరి హామీ ఇచ్చారు. కమ్మ కార్పొరేషన్ కార్యక్రమాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాం కలిసి రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి కుల కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా ఇన్నోవాలు ఇచ్చారు, ప్రొక్లైనర్లు ఇచ్చారు, అదేవిధంగా అబ్రాడ్ ఓవర్సీస్ స్కీమ్స్ ఇచ్చారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు. కానీ 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో మరి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి కమ్మవారిలో కూడా అనేక మంది పేదవారు ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. తప్పకుండా కమ్మవారిలో ఉన్నటువంటి పేదవారిని కూడా ఖచ్చితంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఏర్పడినటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.